గారికి హరీష్ గారికి నమస్కారాలు. జూబ్లీ హిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీ గోపన్న గోపీనాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు, సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు. గోపన్నకి ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని, మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న. अंदर बावनरा आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या? కొడుతున్నమ్మా జూబ్లీ హిల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి, జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మనం అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా కష్టాలు అర్థం చేసుకునేటోళ్ళు కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే. మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధిష్టానం, మరి మహేష్ అన్న, మీలో ఒకడినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని, మీ కష్టాలకి కన్నీళ్లు దూర్చేవాడిని అవుతానని, మన ప్రాంత అభివృద్ధి చెందుతానని, అభివృద్ధి చేయిస్తామని, మీలో ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్నకి, మా పిసిసి మహేష్ అన్నకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ, మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రజాసేవ చేయాలని, మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా. మరి ఈరోజు నాకు 2014లో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు. 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంకో పక్కన ఈరోజు సమాజానికి, పబ్లిక్కి, పేద ప్రజలకి అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో, ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు, 2018 నుండే ఉండే. అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవల పట్టించే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఎందుకు? ఒక సరైన నాయకత్వం రావాలా,
మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది, దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిరు మీరు, మరి ఏమైంది? మరి ఎక్కడన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి దేవుడెరుగు, కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా? ఎవరికి మర్యాద ఉండేది కాదు, సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు. ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించారు మన బస్తీలలో, గల్లీలలో. ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం. సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే, నన్ను ఏ రోజన్నా నన్ను ఒక నవీన్ యాదవ్ 20 ఏళ్లలో ఒకరిని బెదిరించింది విన్నరా? ఒక్క రూపాయి ఎక్స్టార్షన్ చేసింది ఎవరైనా విన్నరా? ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే. ఈ రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటా మీ బిడ్డనైన నన్ను తప్పు నిందలేస్తారు. మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి? ఏం జవాబిస్తారు? వచ్చే 11 తారీఖు ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈరోజు వచ్చిరో, ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి 11 తారీఖు అత్యధిక ఓట్లు వేసి హైయెస్ట్ మెజార్టీ మన ప్రాంతం నుండి హైయెస్ట్ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి టిఫిన్ డబ్బాలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం, పెద్దల మంత్రుల గౌరవం, అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ 11 తారీఖు వెళ్ళి ఒక్క ఓటు మిస్ కాకుండా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, 2 సార్లు మీ ముందు పోటీ చేసిన 3వసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారి దయవల్ల, పెద్దల దయవల్ల వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది. మన గల్లీలల్లో, బస్తీలల్లో అన్నీ కూడా సమస్యలన్నీ అన్నగారి దగ్గర తీసుకుపోయి శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మన ప్రాంతంలో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మెకానిక్ పనులు, ఆటో డ్రైవింగ్ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు. వాళ్ళ పిల్లలు 10వ తరగతి కాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడో దూరం గవర్నమెంట్ కాలేజ్ ఉండడంతో వాళ్ళు విద్య ఆపుకుంటున్నారు. అటువంటి 10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అన్న. అటువంటి పిల్లల కోసం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సహకారం చేసిన వాళ్ళతో తెలియజేస్తూ, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి మెజార్టీతో గెలిపించండి, పెద్దల గౌరవం నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అజరుద్దీన్ గారికి మన ప్రాంతం నుండి గతంలో మీరందరూ ఆశీర్వదించారు. ఈరోజు మరి ఈ నాయకత్వం కూడా కావాలని చెప్పి అన్నలు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు ప్రమాణ స్వీకారం కావడం, ప్రాంత ప్రజల తరఫు నుండి కూడా అన్నకి అజర్ భాయ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మనసారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతులు ఎవరు అందరు, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్.